అందరికీ గుడ్ మార్నింగ్. ఇలా మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, ఈ మధ్యకాలంలో నేను ఒక వీడియో చూశాను. అది కరుణాకర్ సుగుణ రిలీజ్ చేసిన వీడియో. అందులో క్రిష్ ప్రశాంత్ కరుణాకర్ సుగుణ మాట్లాడుతూ బైబిల్లో తప్పులున్నాయి అంటూ ఒక సందర్భాన్ని ఎత్తి చూపిస్తూ, ఇలా బైబిల్లో తప్పులున్నాయి కనుక బైబిల్ దైవ గ్రంథం కాదు అన్నట్టుగా వారు కొన్ని వాగుతూ ఉన్నారు. అవేంటో ఒకసారి మనం చూద్దాం. లెక్కల పరంగా పట్టుకోవాలి. ఈ లెక్కలు అయితే మాత్రం ఇంకా నీకు ఇలాగ అర్థమైంది, నాకు అలా అర్థమైంది అని చెప్పడానికి ఉండదండి. ఇది లెక్క అంటే లెక్కే. 4 2 2 4 అంటే 4 అవ్వాలి. అక్కడ 3 అవడానికి లేదు, 5 అవడానికి లేదండి. అలాగే నేను చేశానంటే బైబిల్లో లెక్కలకు సంబంధించినవి ఉన్నాయండి. అవి ఎతికి పట్టుకున్నాయండి. అవి పట్టుకొని నేను మొత్తం పాస్టర్లందరినీ ఫోన్లు చేసి అడుగుతుంటే ఎవరు సమాధానం చెప్తలేదండి. చెప్పకపోతే ప్రతి ఒక్కరికనండి, టిఎస్ కుమారు, జాన్ కొయ్య, అనిల్ కుమారు, అనీ జాన్సను, విజయప్రసాద్ రెడ్డి, ప్రవీణ్ పకడాల, వీళ్ళందరికీ ఫోన్ చేశానండి. ప్రతి ఒక్కరు కూడా సమాధానం చెప్పలేక పారిపోతున్నారండి. అయితే యెహోయాకీను అనేది ఉంది కదండి, 2వ రాజుల గ్రంథంలో 8 సంవత్సరాల వయసులో రాజు చేయడానికి ఉంటుందండి. 2వ దినవృత్తాంతంలోకి వచ్చేసి 18 సంవత్సరాల వయసులో యెహోయాకీను రాజు అయ్యాడని ఉంటుందండి. ఆ లెక్కలో ఎవరో కూడా ఇప్పటికి వచ్చి లెక్క అట్లా పోయారండి. దానికి సంబంధించిన లెక్కలు వీళ్ళు ఏంటంటే, ఎక్కడ 18 సంవత్సరాలు ఉంది, ఇక్కడ 8 సంవత్సరాలు ఉంది. ఏంటంటే సింపుల్గా ఏం చేసేవారంటే అండి, లేదు ముందుసారి తెల్లి సంవత్సరంలో ఉన్నప్పుడు 8వ సంవత్సరంలో రాజు అయ్యాడు, తర్వాత 18 సంవత్సరాలకు మళ్ళీ రాజు అయ్యాడని తప్పించుకుంటేవారండి అని. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, వీళ్ళు బొంకడానికి అవకాశం ఉండదండి. ఈ ఇర్మియా 52వ గ్రంథంలో చెప్తాడండి, 7వ సంవత్సరంలో ఇంతమందిని తీసుకెళ్ళిపోయాడండి. అది పక్కా తప్పండి. అది 7వ సంవత్సరంలో అసలు చెర జరగలేదండి. మళ్ళీ 18వ సంవత్సరంలో ఇంతమందిని తీసుకెళ్ళాడని ఉంటుందండి, ఇర్మియా రాశాడు. అది పక్కా తప్పండి. ఆ 18వ సంవత్సరంలో జరగలేదు. మళ్ళీ 23వ సంవత్సరంలో ఇంతమందిని తీసుకెళ్ళాడని ఉంటుందండి. ఇప్పుడు ఈ యెహోయాకీము, సిద్కియా ఈ సంవత్సరంలో కదండి నెబుకద్నెజర్ పరిపాలించింది. అది ఏ సంవత్సరం, ఎప్పుడు ఎవరు పరిపాలించారు అన్నది, అది ఎవరికి సంబంధించింది అన్నది కూడా వీళ్ళకి ఏం తెలియదండి. అవి కూడా నేను చెప్తేనే ఆహా అవునా అనివారండి. మరి అలాంటితో బైబిల్ పేకే కదండి, ఇది దేవుడు రాయించింది కాదండి. మరి వీరి వాగుడికి జవాబు ఏంటో తెలుసుకోవాలి. మరి తెలుసుకుందామా? యెహోయాకీను యొక్క వయస్సు తను ఏలన ఆరంభించినప్పుడు 8 సంవత్సరాలు అని 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయము 9వ వచనంలో ఉంటుంది. కానీ యెహోయాకీను ఏలన ఆరంభించినప్పుడు 18 సంవత్సరాలు అని మనకి 2వ రాజుల గ్రంథం 24వ అధ్యాయము 8వ వచనంలో ఉంటుంది. యెహోయాకీను యొక్క వయస్సు యొక్క సమస్యను మనం పరిష్కరించుకోవాలంటే గ్రీక్ సెప్టజెంట్ బైబిల్లో ఏముందో చూడాలి. గ్రీక్ సెప్టజెంట్ బైబిల్ అనేది క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో హెబ్రీ భాష నుండి గ్రీక్లోకి తర్జుమా చేయబడింది. గ్రీక్ సెప్టజెంట్ బైబిల్లోని 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయము 9వ వచనంలో జెకన్యాస్ వాజ్ 8 years old when he began to reign అని మనకు ఇక్కడ కనపడుతుంది. 9వ వచనంలో 8 years old అనే దగ్గర ఒక డో ఆకారంలో మనకు ఒక సింబల్ కనపడుతుంది. ఆ సింబల్ యొక్క అర్థం ఏంటో మనం ఒక్కసారి దాని ఫుట్ నోట్లోకి వెళ్ళి చూద్దాం. ఫుట్ నోట్ ప్రకారంగా అక్కడ అలెగ్జాండ్రియన్ కోడెక్స్ ప్రకారంగా 18 years 18 సంవత్సరాలు అని మనకి కనపడుతుంది. పురాతన కాలంలో ప్రింటింగ్ ప్రెస్లు లేని కారణంగా స్క్రైబ్స్ అనేవారు బైబిల్ గ్రంథం యొక్క మూల ప్రతుల నుండి వాటి నకళ్ళని తయారు చేసేవాళ్ళు. అలా స్క్రైబ్స్ పురాతన కాలంలో చేసిన ఒక హ్యూమన్ ఎర్రర్ మాత్రమే ఇది. యెహోయాకీను వయస్సులో తేడాలు ఉన్నంత మాత్రాన ఒక క్రైస్తవుడికి తన ఆధ్యాత్మిక జీవితంలో ఎటువంటి మార్పులు రావు. యెహోయాకీను చారిత్రక పురుషుడా కాదా అనేది మాత్రమే ఇక్కడ ప్రశ్న. అంతేకాక దేవుని సంకల్పం నెరవేరిందా లేదా అనేది మాత్రమే మనం నేర్చుకోవాల్సింది. బైబిల్కి రాతప్రతులు ఉన్నాయండి, మ్యానుస్క్రిప్ట్స్ ఉన్నాయి, ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్.
ఈ ప్రపంచంలో ఏ మత గ్రంథానికి కూడా ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్ లేవు, బైబిల్ తప్ప. ఈ రాతప్రతులు మ్యానుస్క్రిప్ట్స్ ప్రతి 100 ఏళ్లకు మరలా అవి తిరిగి రాయబడేవండి. అంటే ఒక పాత ప్రతి పాడైపోతే దాన్ని మళ్ళీ కాపీ చేసి కొత్త ప్రతిని తయారు చేసేవారండి. దీన్ని కాపీయింగ్ ఆఫ్ మ్యానుస్క్రిప్ట్స్ అంటారు. ఈ కాపీ చేసినప్పుడు చిన్న చిన్న ఎర్రర్స్ జరిగాయండి. క్రిష్ ప్రశాంత్ చూపిస్తున్న రెఫరెన్స్ కాపీయింగ్ ఎర్రర్. ఇది ఉన్నంత మాత్రాన బైబిల్ని తప్పు పట్టలేము. బైబిల్ దైవ గ్రంథమే. ఇది అర్థం అవ్వాలంటే ఒక విషయాన్ని మీకు చెప్తాను, జాగ్రత్తగా వినాలి. క్రిష్ ప్రశాంత్ నీకే. రామాయణం ఉత్తరాఖండం 23వ సర్గ 24వ సర్గ మధ్యలో 5, 1 కాదు 2 కాదండి, 5 ప్రక్షుప్త సర్గాలు ఉన్నాయి. గమనించాలి. ఈ ప్రక్షుప్త సర్గాలు అంటే ఏంటి, అవి ఎందుకు మధ్యలో ఉత్తరాఖండలో ఈ సర్గాల మధ్యలో పెట్టారు, అవి తప్పని తెలిసి లేదా అవి రామాయణంలో భాగం కాదని తెలిసి కూడా ప్రక్షుప్త సర్గాలుగా ఎందుకు ఉంచారు, ఇది అర్థమవుతే ఆటోమేటిక్గా బైబిల్లో ఈ సందర్భం మీకు అర్థమైపోద్ది. దీన్ని కాపీయింగ్ ఎర్రర్ అంటారు. కనుక క్రిష్ ప్రశాంత్ ముందు బైబిల్ జోలికి రాక మీ గ్రంథాల్లో ఏముందో తెలుసుకో. అయినా క్రిష్ ప్రశాంత్ అనే వ్యక్తి బైబిల్ చదివి తెలుసుకోలేదండి. కొందరు మూర్ఖులు ఈయనకి చెప్పగా నిజమే కదా, ఇలా ఉంది కదా అని గోతులో పడి ఆ గోతులో నుంచి కొట్టుకుపోతున్నాడండి. ఒక మాటలో చెప్పాలంటే అంటే బైబిల్ మీద ద్వేషం. పైగా వీడు కర్ణకరుసుగుతో కూడి ఇంకా బైబిల్ కించపడదామని ముందుకు వచ్చాడండి. కనుక క్రిష్ ప్రశాంత్ నువ్వు ఫస్ట్ రామాయణంలో ప్రక్షుప్త సర్గాలు ఎందుకున్నాయో నాకు చెప్పు. ఇప్పుడు మరొక విషయాన్ని మీకు తెలియజేస్తానండి, గమనించగలరు. నా దగ్గర ఆర్కియాలజీ బైబిల్ ఉందండి, బాగా గమనించండి. ఆర్కియాలజీ బైబిల్. ఈ ఆర్కియాలజీ బైబిల్లో ఆ సందర్భంలో ఏముందో చూద్దామండి. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 36:9 ఏముందో ఒకసారి మనం చూద్దాం. అక్కడ చూడండి, చాలా క్లియర్గా 18 అని ఉంది. 18 ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్ అండి బైబిల్. క్రిష్ ప్రశాంత్కి కరుణాకర సుగుణకి ఒక ఛాలెంజ్ అండి. మీకు దమ్ము ఉంటే, మీరు మగాళ్ళే అయితే రామాయణానికి ఆర్కియాలజీ రామాయణం అనే పుస్తకం రాయండి దమ్ముంటే. బైబిల్కి ఆర్కియాలజికల్ బైబిల్ అనేది ఉంటుంది. ఇదే విధంగా మీ కాలానికి నేను ఛాలెంజ్ విసురుతున్నాను. లైఫ్ టైం ఛాలెంజ్ అనమాట. మీరు ఏం చేస్తారంటే రామాయణానికి ఆర్కియాలజీ రామాయణ రాసి చూపించండి. అరే మీ ఇద్దరు ఒక పని చేయండి, నా కాల్ దగ్గర కూర్చొని బైబిల్ నేర్చుకోండి, పైకి వస్తారు. లేకపోతే బిలట్ వాళ్ళని పాతాళానికి వేసి మేమందరం కలిసి తొక్కేస్తాం. అందరికీ వందలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.